నమస్తే వనకం సలాం అలైకుం. దిస్ ఇస్ యువర్ శ్రేణి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎల్జే. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం చేయబోతున్న ఈటింగ్ ఛాలెంజ్ వచ్చేసి పులిహోర విత్ రైతా, రాగి సంగటి విత్ చికెన్ కర్రీ. వావ్, సూపర్ కాంబినేషన్ కదా. రాగి సంగటిలో చికెన్ని ముంచుకొని తింటే ఉంటుంది చూడు, అబ్బబ్బబ్బబ్బా, నోట్లోంచి నీళ్ళు ఊరిపోతాయి చెప్తుంటుంటేనే కదా. తింటే ఇంకా సూపర్ ఉంటుంది. ఈరోజు వంటలు ఎవరు చేసిరు అనుకుంటున్నావు? నేను కాదు, మా మమ్మీ చేసింది. ఎంత బాగా చేస్తుంది తెలుసా మా మమ్మీ. చెప్తుంటే నా నోట్లోంచి నీళ్ళు ఊరుతున్నాయి. ఇంకా తింటూ ఎంత బాగుంటుందో కదా. ఇంకా మరి మనం లేట్ చేయకుండా ఛాలెంజ్ స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు లేట్ చేయడం, ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే, లెట్స్ గో. సో ఫ్రెండ్స్, మనకైతే ఈ ఛాలెంజ్ లో ఎలాంటి టైమర్ లేదు. ఈ ఫుడ్ నైతే ఎవరైతే ఫస్ట్ తిని డన్ చెప్తారో వాళ్ళే విన్నట్టు. ఓడిపోయిన వాళ్ళకి క్రేజీ పనిష్మెంట్ ఉండబోతుంది. ఈ రోజు అయితే పనిష్మెంట్ ఫుల్ ఫన్ ఉంటది. అసలు మిస్ అవ్వకండి, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మనం లేట్ చేయకుండా ఛాలెంజ్ స్టార్ట్ చేద్దామా? చేసేద్దాం. ఓకే, 3, 2, 1 గో స్టార్ట్. సూపర్ ఉంది. అద్దరిపోయింది. అదైతే ఎవరైనా ట్రై చేస్తారా పులిహోరలో? నేను ట్రై చేస్తున్నా. నేను విన్నారు వాళ్ళు ఎలా. అంతేం లేదు. చికెన్ కూర, రాగి ముద్ద, వావ్, చిన్న సూపర్ ఉంది. బా స్పైసీ, కారం కదా, కాకపోతే కొంచెం లైట్ ఉప్పు తక్కువ ఉంది. నేను నమ్ముతున్నా, నీకు తెలియదు. మంచిగా గొంతులు వేసుకోగానే జప్పని జారిపోతుంది. అబ్బా, కారం ఉంది కదా, ఇది స్పైసీ. బా, మైండ్ బ్లోయింగ్.
ఉప్పు తక్కువ కారం ఉంటుంది ఫుల్. నిజంగా చిట్టి ఇంకా ఫుల్ స్పైసీ. డన్. కొంచెం అంత పోగొట్టుకున్నాను. నేనే విన్నాయినా. లాస్ట్ వీడియోలో మా చెల్లె ఓడిపోయినందుకు నాకు ఎంత పెద్ద పనిష్మెంట్ ఇచ్చింది. కొంచెం నోట్లు మింగేసిన అయ్యేపోతుండే. ఇంకా నమ్ముతున్నా నేను. సంగటి ఎవరైనా నమ్ముతారా? నిజంగా ఎంత బాగున్నాయి అంటే చికెన్లో కొంచెం ఉప్పు తక్కువ ఉంది కానీ అన్నీ పర్ఫెక్ట్గా అయిపోయినాయి. మమ్మీ చేతి వంటనే వేరు. నిజంగా చిట్టి నేను ఎంత టేస్టీ చేసినా కానీ మమ్మీ చేసినట్టయితే అస్సలు రాదు. అవునా కాదు చిన్న? మమ్మీ నేనే అంతే అంతేదా? మా చెల్లె ఓడిపోయింది ఈరోజు. మా చెల్లెకి పనిష్మెంట్ ఇవ్వాలి. తీసుకుంటావా? తీసుకోను. తీసుకో. ఫుల్ ఫన్నీ పనిష్మెంట్ ఉంటుంది. ఇది క్లియర్ చేసి మళ్ళీ పనిష్మెంట్లు కలుద్దాం. ఓకేనా? ఓకే. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను విన్నానే కాబట్టి మా చెల్లికి అయితే పనిష్మెంట్ ఇవ్వాలి. అసలు ఆ పనిష్మెంట్ ఏంటో తెలుసా? గడ్డి తినాలి. గడ్డి 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 అమ్మాయి గడ్డి తినడానికి కొడతావా ఆమె? పండు నువ్వు నన్ను. ఎంత గడ్డి? ఇంత ఒక మోపెడు గడ్డి తినాలి పండు. నిజంగానే బయట ఉంది మోపు. ఇప్పుడు వీడియో తీసుకుని అడిగే తిందాం కదా. తినాలి నువ్వు కూడా తింటావు. నువ్వు ఇప్పుడు అసలు పనిష్మెంట్ ఏంటంటే మా చెల్లి గడ్డి తినాలి. ఆ గడ్డి చూపిస్తా చూడండి. ఇదిగోండి గడ్డి. చిన్నగా వదులుతలేవు అట్లా ఏదో వదిలిపెట్టాం. పనిష్మెంట్ చూసిరా? మా చెల్లి ఇప్పుడు గడ్డి తింటది. ఎట్లా గడ్డి బర్ర ఇట్లా మసది అట్లా చూపిస్తున్నా అంతే. నిన్నేమంటలే. తిను. ఒక్కొక్కటే మరి. అట్లా పోదు. అట్లనే పట్టు. ఎందుకు ఉంచేస్తావు? ఎందుకు ఓడిపోయినావు మరి? అట్లా ముడత పెట్టకు. ఇట్లానే తినాలా? నేను పెడతాను, తిను. నాకు చేతులు లేవా? నమ్మలాలా ఉత్తిగా అంటే కాదు, సప్పరిస్తున్నావు మంచిగా. లేట్ చెయ్యకు. ఫాస్ట్ ఎట్లా తినేయాలా? పట్ట తినేయాలా? నవ్వుతలేదు. నవ్వుతుంది ఇట్లా. ఎందుకంటే నేను చెప్పగుండది కానీ వెళ్ళ కొంచెం కాలు ముప్పేసి ఇచ్చానా? అంతే వస్తుంది మరి. పట్టు ఫాస్ట్ తినేయాలా? ఎందుకు టైం వేస్ట్ చేయడు? పట్టు పట్టు. ఇంట్లో కొడితే నేను చెప్తున్నా, ఆగు. పడేయలేదు. ఏమో, నిన్ను నమ్మేదానికి లేదు. బెంగాలేను. అమ్మ మింగేదే. మింగకుంటే ఏంటికమ్మా? ఉట్టిగా తిని మింగిన తర్వాత వాంతి వేసుకో, ఏమన్నా వేసుకో. అబ్బే తిని మింగు నీళ్ళ మరి. మింగేదాకా ఓని అని ఇప్పుడు ముక్కు పట్టుకుంటా. మింగు. అబ్బా కంట్లో ఓడిచింది. అబ్బా చెప్పక కానీ మింగు.
డైవర్ట్ చేస్తుంది. అబ్బో డైవర్ట్ ఎంత బాగా డైవర్ట్ చేస్తుంది. ఏమన్నా ఇప్పుడు ఏమనలేదు కానీ మింగమ్మే నీళ్ళు తాగొద్దు. ఇంతకు తాగమన్నప్పుడు తాగలేవు. మింగేసిన తర్వాత తాగు. అట్లా అయితే ఇస్తా. నువ్వు బయటకు ఉంచేసినాక మళ్ళీ 4 గడ్డలు తీసుకొస్తా. ఉంది చెప్తున్నా. గడ్లు కాదు గడ్డియా. కొంచెమే ఉన్నాయి, కొంచెమే తాగా. అలా గడ్డి తీసుకొచ్చి తినిపిస్తా. చేసిన మొత్తం ఓకే గుడ్ గర్ల్. షబాష్. అది షబాష్ కొట్టినట్టు లేదమ్మే, కొడుతున్నట్టుంది నన్ను. షబాష్ చేస్తున్నా, కొట్టలేను. అరే ఇప్పుడు నీ రియాక్షన్ ఎట్లుందో చెప్పు. నాకు గడ్డి తినిపించింది కానీ నెక్స్ట్ సొప్ప తినిపిస్తుంది అమ్మకి. సొప్ప ఇక్కడ దొరకదమ్మా. ఇదేం పల్లెటూరు కాదు సొప్ప దొరకడానికి. నేను పోయి పల్లెటూరుకి పోయి కోసుకొని వచ్చా. పో నీ ముఖానికి నువ్వు. చూద్దాం. నేను ఓడిపోను, అస్సలు ఓడిపోను. ఓడిపోయినా నేను తీసుకోను. నేను తీసుకోవు, కూసాడు చేపిస్తా. నేను సొప్ప ఇన్ని ఇంత తిన. నీ రియాక్షన్ ఎట్లని చెప్పు. అంత పసరు ఉంది. ఏం గడ్డి తీసుకొచ్చిందో మంచి గడ్డి తీసుకొచ్చిన అయిపోతుంది. అన్ని గడ్డలు ఒకటేలా ఉంటాయి. ఏం దాంట్లో మంచి చెడ్డ ఏముండవు. ఏమో ఉంటాయేమో తెలుసు. తెలిస్తే నువ్వే తీసుకొచ్చేదావు. మరి నాకు తెలియదు కాబట్టి నీకు తెలియదు. నాకు తెలియదు కాబట్టి నేను అక్కడ తీసుకొచ్చి. సో ఫ్రెండ్స్, మా చెల్లితో అయితే ఎట్లనే చేసి గడ్డి తినిపించేసిన. గడ్డి ఊకే కొట్టొచ్చిట్టి ఎంత ఎర్ర అవుతుంది. అబ్బో. సో ఫ్రెండ్స్, మా చెల్లి అయితే పనిష్మెంట్ కంప్లీట్ చేసేసింది కాబట్టి ఇప్పుడు కామెంట్స్ అయితే రీడ్ చేసేద్దాం. ఓకేనా? ఓకే. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం రోజులాగా కామెంట్స్ అయితే రీడ్ చేసేద్దాం. ఫస్ట్ కామెంట్ వచ్చేసి శివ. అమ్మ మీద గెలవలేదు, చెల్లి మీద గెలిచి బాగానే మాట్లాడతావు. అమ్మల మీద ఎప్పుడు కూడా గెలవలేము. ఎవరైనా సరే, నేనే మా చెల్లి అని కాదు, ఎవరైనా కూడా గెలవలేము. మా చెల్లెతో అంటే ఈజీగా గెలిచేస్తా. తను గెలుస్తుంది, నేను గెలుస్తా. అంతే కదా? నువ్వు గెలుస్తావు వచ్చిన అమ్మతో పోటీ పెట్టుకుని. ఎప్పుడు చేయలేదు కదా. సపోజ్ ఒకవేళ చేస్తే నేనే గెలుస్తా. అబ్బా, నేనే గెలవలేను, నువ్వు గెలుస్తావా? సెకండ్ కామెంట్ వచ్చేసి కళ్యాణి. మమ్మీ సేమ్ సిస్టర్ లాగా ఉంది. మేము బయటికి పోతే మా మమ్మీతోని ముగ్గురు అక్క చెల్లెల్లా అని అడుగుతారు తెలుసా ఫస్ట్ మీకు. మీరు అనడంలో అసలు తప్పే లేదు. అవునా కాదు? అవును. థర్డ్ కామెంట్ వచ్చేసి ప్రీతి. హలో, మీ ఇద్దరు సిస్టర్స్ చూసి నాకు చాలా ఇష్టం. మీరు నాకు హాయ్ చెప్పండి చెల్లి. నేను మీ ప్రీతి అక్కని. హాయ్ ప్రీతి అక్క. హాయ్ ప్రీతి అక్క. థ్యాంక్ యూ సో మచ్ అక్క, మమ్మల్ని ఇంత బాగా సపోర్ట్ చేసినందుకు. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. మన ఛానల్ 70K సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయిపోయారు. ఇంకా 30K సబ్స్క్రైబర్ని ఫాస్ట్ చేసేయండి. మనం 100K ఫ్యామిలీ అయిపోతాం కదా. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఫస్ట్ మీరే చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ ద నెక్స్ట్ వీడియో. బై బాయ్.